సో ఈయన ఏం చేస్తారంటే ఒక యుగాన్ని తీసుకొచ్చాడు, శాలివాహన ఎరా అని చెప్పేసి, శాలివాహన యుగం అని చెప్పేసి ఉదాహరణ తీసుకొచ్చాడు. శాలివాహన యుగం అని చెప్పేసి తీసుకొచ్చాడు. ఇది ఏ కాలంలో అంటే 78 CE అనమాట. సో ఇది టైం పీరియడ్ 78 CE అంటే 78వ సామాన్య శకం, 78 క్రీస్తు శకం అన్నాం కదా ఇంతకుముందు మనం, అట్లా 78 సామాన్య శకం. ఇది శాలివాహన ఎర అనమాట. అంటే ఇక్కడి నుంచి ఒక కొత్త యుగాన్ని తీసుకొచ్చాడు, క్యాలెండర్ లాగా తీసుకోవడమే జరిగింది. దాన్ని ఎవరైనా పాటించారా? గౌతమిపుత్ర శాతకర్ణి తీసుకొచ్చినటువంటి ఈ శాలివాహన యుగాన్ని ఎవరైనా పాటించారా అంటే ఒక చక్రవర్తి, ఒక రాజు పాలించాడు. ద ఓన్లీ కింగ్ ఫార్వర్డ్ శాలివాహన ఎవరంటే యాదవరాజు. సరే అంటే యాదవరాజు రామచంద్ర దేవగిరిని పరిపాలిస్తున్నటువంటి యాదవరాజు. సో ఈ యొక్క యాదవరాజు ఎవరంటే రామచంద్ర దేవ్. సో రామచంద్ర దేవ అని ఆయన ఫాలో అయ్యాడు. ఈ యాదవరాజు పరిపాలించే రాజ్యం ఏదంటే దేవగిరి రాజ్యం. సో దేవగిరి రాజ్యం అనమాట. మనకి మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు ఉంటుంది. ఈ దేవగిరి ప్రాంతాన్ని యాదవరాజులు పరిపాలించారు. ఎప్పుడంటే ఈ కాకతీయుల కాలంలో పరిపాలించారు. వీరు కాకతీయుల కాలంలో ఉంటారు. అప్పుడు ఆయన ఆ శాలివాహన యుగాన్ని పాటించారనమాట. ఆ శాలివాహన యుగం ఎవరు తీసుకొచ్చారంటే గౌతమిపుత్ర శాతకర్ణి. అల్లావుద్దీన్ ఖిల్జీ అటాక్ చేసేది మొట్టమొదటిసారిగా సౌత్ వైపు, ఈ యొక్క యాదగిరి రాజ్యం మీదే, సౌత్ వైపు. ఓకేనా?